భలే భలే నిస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కూడా సులభమే. ఏ నుండి కలర్ఫుల్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకుందాం. ఒక తోటలో కొందరు పాఠశాల విద్యార్థులు మరియు ఒక ఉపాధ్యాయుడు అందరూ కలిసి వెళుతూ ఉంటారు. అందులో ఒక పిల్లవాడు ఇలా అంటున్నాడు, హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అందరం కలిసి ట్రెజర్ హంట్ అనే ఆట ఆడుకుందామా? ఇది చాలా మంచి ఆట, అందరం ఆడుకుందాం. ఫ్రెండ్స్, నేనిక్కడ ఒక చీమను చూశాను. చీమను యాంట్ అని అంటారు. యాంట్ అనే పదం ఏ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏ అక్షరంతో వచ్చే పదాలు ఇంకా ఏమన్నా ఉన్నాయేమో వాటి కోసం వెతుకుదామా? ఓ వెతుకుదాం. ఏ ఫర్ యాపిల్ మా, ఏ ఫర్ యారో. A. The sound is a. Apple. Ant. Auto. Example words: auto, apple, ant. సబాష్ పిల్లలు, ఏతో కనుక్కున్నారు కదా, ఇప్పుడు బీతో కూడా ప్రయత్నం చేస్తారా? ఫ్రెండ్స్ చూడండి, అక్కడ సీతాకోక చిలుకలు ఎంత చక్కగా ఎగురుతున్నాయో. సీతాకోక చిలుకను బటర్ఫ్లై అంటారు. ఇక్కడ బీబీ అక్షరంతో వచ్చే పదాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో వాటి కోసం వెతుకుదామా? అలాగే వెతుకుదాం. B for ball, B for bell. The letter B. Bach. Bach all. Bach alloon. Bach butterfly. Example words: boy, butterfly, ball. వెరీ గుడ్ పిల్లలు, భలేగా చెప్పారు. బీతో కూడా కనుక్కున్నారు కదా, ఇప్పుడు సీతో కూడా కనుక్కునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ అక్కడ చూడండి, పిల్లి ఎంత చక్కగా పరిగెడుతావు. పిల్లిని క్యాట్ అంటారు. ఇక్కడ సిసి అక్షరంతో వచ్చే పదాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో వాటి కోసం వెతుకుదామా? అలాగే వెతుకుదాం. C for car, C for carrot. C. The sound is k. C. K. Cycle. Car. Carrot. Example words: cat, cycle, chair. శభాష్ పిల్లలు. సీతో కూడా కనుక్కున్నారు కదా, ఇప్పుడు డీతో కూడా కనుక్కునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒక అందమైన జింక ఎంత చక్కగా ఆడుకుంటుందో. అవును, ఎంత చక్కగా ఉందో ఆ జింక. జింకను డియర్ అంటారు. ఇక్కడ డి అక్షరంతో వచ్చే పదాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో వాటి కోసం వెతుకుదామా? ఇంకా చాలా ఉంటాయి, వెతుకుదాం. D for deer, D for dog, D for dolphin. The name is D. The sound is d. D. Doctor. Dog. Dolphin. Example words: deer, dog, doctor. నాకు ఏ అనే ఆటో కావాలి. నాకు బీబీ అనే బర్డ్ కావాలి. నాకు సీసీ అనే క్యాటర్పిల్లర్ కావాలి. అందరికీ అన్నీ కావాలి. చాలా బాగుంది. మేము ఏ అనే ఆటో, బి అనే బర్డ్, సి అనే సైకిల్ మరియు డి అనే డాక్టర్ ని కనుగొన్నాము. ఇప్పుడు మీరు ఆల్ఫాబెట్ సూపర్ స్టార్స్. మళ్ళీ కలుద్దాం. పిల్లలో, నేను ఒక డాక్టర్ని. నేను ఆటోలో ఒక బేబీని, ఒక పిల్లిని పట్టుకొని వచ్చాను. ఇందులో ABCD కనుక్కోండి